బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రేషన్ కార్డ్స్ సర్వే పూర్తయింది. 10,70,000కు పైగా గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టారు. ఇప్పటి వరకు 8,70,000 అప్లికేషన్ల సర్వే పూర్తి చేశామని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. ప్రజాపాలనలో అప్లై చేసుకునే వారు సర్వే సమయంలో ఇంటి వద్ద అందుబాటులో లేని వారి కోసం ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలు పెట్టి దరఖాస్తులు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కసరత్తులు చేస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది జీహెచ్ఎంసీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రవణ్, హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే చివరి దశకు చేరుకుందంటున్నారు. ఎంతవరకు సర్వే పూర్తి చేశారు అధికారులు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డులు అనేక మంది పేదలు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి వార్త చెప్పింది. రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది. నిన్న ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభించగా వివిధ జిల్లాల్లో కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మంత్రులు కలిసి రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియని ప్రారంభించారు. అయితే చాలా వరకు రేషన్ కార్డులు పంపిణీ జరగాల్సి ఉంది, వాళ్ళందరికీ ఇంకా సర్వే పూర్తి కాలేదు అని కొంత విమర్శలు వస్తున్నాయి. సో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వచ్చి తీరుతుంది, ఎవరు అధైర్యపడొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 1,20,00,000కు పైగా జనాభా ఉంటుంది. ఇందులో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా 83,276 మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. వీళ్ళందరి కోసం సర్వే ఇప్పటికే పూర్తి చేశారు. గతంలో ప్రజాపాలనలో అప్లికేషన్లు స్వీకరించారు. అప్లికేషన్ స్వీకరించినటువంటి డేటా మొత్తాన్ని కూడా సివిల్ సప్లై ఆఫీసులకు ప్రభుత్వం పంపింది. సివిల్ సప్లై వాళ్ళు దాన్ని క్రోడీకరించి జీహెచ్ఎంసీ అధికారులకు పంపితే జీహెచ్ఎంసీ అధికారులు ఆ డేటా తీసుకొని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు. ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి ఆదాయం, ఆ ఇంట్లో కారు లేకుండా ఉంటే, సొంత మిల్లు లేకుండా ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు వర్తిస్తుందని అధికారులు వాళ్ళకి చెప్పి పూర్తి స్థాయిలో సర్వేని పూర్తి చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సర్వే కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. మొత్తం 10,75,000కు పైగా అప్లికేషన్స్ వస్తే ఇప్పటి వరకు 8,70,000కు పైగా అప్లికేషన్ల సర్వే పూర్తయింది. మరో 20% అప్లికేషన్ల సర్వే జరగాల్సి ఉంది. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తామనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ సర్వే పూర్తయిన తర్వాత కూడా మిగిలిపోయినటువంటి వాళ్ళు, అంటే గతంలో ప్రజాపాలన నిర్వహిస్తున్నటువంటి క్రమంలో జనాలు ఎవరైనా అందుబాటులో లేకపోయినా, లేకపోతే వేరే రాష్ట్రానికి వలసకు పోయినా, లేకపోతే వాళ్ళ ఎమర్జెన్సీ ఉండి వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళినా వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఆల్రెడీ కసరత్తు ప్రారంభించింది. మొత్తం ఈ సర్వే 31వ తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది. 1 తారీఖు నుంచి మళ్ళీ అన్ని సర్కిల్స్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 6 జోన్లు 30 సర్కిళ్ళు ఉన్నాయి, 150 వార్డులు ఉన్నాయి. ఈ 150 వార్డులో గాను పూర్తి 150 వార్డుల్లో సర్వే నిర్వహించి దాని తర్వాత వార్డు సభల్లో ద్వారా ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, అర్హులు ఎవరు, అర్హురాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇస్తామనేటువంటి భరోసా ఇచ్చేందుకు కూడా కసరత్తు కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి వార్డు సభలు నిర్వహించేందుకైతే ఆల్రెడీ కసరత్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తము 10,75,000కు కాకుండా, అంటే అప్లై చేసిన వాళ్ళు 10,75,000 మంది ఉన్నా రాబోయే రోజుల్లో వార్డు సభల్లో ఇంకా మేము అప్లికేషన్లు మళ్ళీ తీసుకుంటాం. అప్పుడు కూడా ఎవరైనా గతంలో అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి. ఆ వార్డు సభల్లో ఆ అప్లికేషన్ మేము తీసుకొని గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళు అర్హులైతే ఖచ్చితంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. దాని తర్వాత రేషన్ కార్డులు కూడా అర్హులైతే రేషన్ కార్డు కూడా అందిస్తామని చెప్తున్నారు. మొత్తం 10,70,000 అప్లికేషన్స్లలో మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు మొదటి దశలో, అంటే మొదటి విడతలో 9,913 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో మొదటగా ఏంటంటే జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి, చిన్న ప్లేస్ ఉంది వాళ్ళకి, కానీ అక్కడ చిన్న గుడిసె వేసుకోనో చిన్న రేకులు వేసుకోనో ఇల్లు నిర్మించుకొని అందులో ఉంటున్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఆ 5 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రక్రియ ముగిసిన తర్వాత ఇక రాబోయే రోజులు అసలు ప్లేస్ లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళపైన ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. వార్డు సభల్లో మాత్రం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి చాలా మందికి ఒక్క అంశం మాత్రం అధికారులు కానీ ప్రభుత్వం కానీ క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా
అధికారులు కానీ ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకుంటుంది. ఎవరు కూడా అధైర్యపడుతున్నటువంటి భరోసా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైట్ శ్రావణ్, అయితే మీరు చెప్పినట్లుగానే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. అయితే రేవంత్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి కానీ మంజూరు ప్రక్రియని ముమ్మరం చేస్తున్న ఆ క్రమంలో ప్రజల నుంచి మరి ఎటువంటి స్పందన వస్తుంది? ఎస్, ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జనాలు అధికారులని స్వాగతిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మాకు ఇల్లు రాలేదు, మాకు రేషన్ కార్డు లేదు, అనేక చిన్న చిన్న పనులు చేసుకొని లేబర్ పనులు చేసుకొని మేము రోజుకి 300, 400, 200 సంపాదించుకొని మా జీవనం కొనసాగిస్తున్నాము. మాలాంటి వాళ్ళము కిరాయిలు కట్టుకొని ఎట్లా నివసించాలి అనేటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. రేషన్ కార్డు అనేది చాలా వరకు ప్రతిదానికి క్రైటీరియా. రేషన్ కార్డు ఉందా లేదా అనేది మొదటగా అధికారులు అడుగుతారు. రేషన్ కార్డు ఉంటే మీరు పేదలు అంటే బిలో పవర్టీ లైన్ కింద వస్తారు అనేది ఒక అంచనా ఉంటుంది. సో ఆ రేషన్ కార్డు లేక మేము మస్తు ఇబ్బందులు పడుతున్నామని అధికారుల దృష్టికి జనాలు చెప్పడంతో రేషన్ కార్డు మీకు వచ్చేలాగా చూడడం బాధ్యత మాది. కానీ పూర్తి స్థాయిలో మీరు మాకు సహకరించాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్రైటీరియా 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి, సొంతం ఇల్లు ఉండొద్దు, కారు ఉండొద్దు అనేటువంటి కొన్ని క్రైటీరియా పెట్టారు. ఆ క్రైటీరియా అన్ని కూడా ఫుల్ఫిల్ అయితే మీకు రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తుంది అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా చాలా మాస్ జనం ఉంటారు. ఏపీకి సంబంధించినటువంటి జనం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడ వచ్చి నివసిస్తుంటారు. కానీ ఇక్కడే స్థిరంగా ఉంటున్నారు అనేక సంవత్సరాల నుంచి. పేదవాళ్ళుగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మరింత ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి వచ్చి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని వాళ్ళకి భరోసా ఇచ్చే దిశగా అయితే అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు ప్రజాపాలన అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగిసింది కాబట్టి ప్రజాపాలన అప్లికేషన్ గడువు చాలా రోజులైంది ముగిసి మేము ఇప్పటివరకు అప్లై చేసుకోలేదు, మాకు ఇల్లు ఎట్లా, మాకు రేషన్ కార్డు ఎట్లా అని ఎవరైతే డౌట్ ఉంటేనో వాళ్ళందరూ ఎవరు అపోహపడవద్దు. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 1 తారీఖు నుంచి వార్డు సభలు నిర్వహిస్తాం. 150 వార్డుల్లో 150 వార్డు సభలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్హులైతే రేషన్ కార్డు ఇస్తాం. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకి వచ్చే విధంగా చూస్తామని చెప్తున్నారు. జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, అధికారులను స్వాగతిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.